చాలామంది గొప్ప వ్యక్తులు వారి గొప్ప విజయాన్ని సాధించింది ఒక గొప్ప వైఫల్యాన్ని అధిగమించిన తర్వాతే. నీకు సహకారంపై నమ్మకం లేకుంటే బండికున్న 4 చక్రాలలో ఒకదాన్ని తీసేసి చూడు ఏం జరుగుతుందో. తక్కువ మాట తక్కువ వేడిని పుట్టిస్తుంది. అలాగే బలహీనమైన కోరికలు బలహీనమైన ఫలితాలనే తెస్తాయి. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. ఊహను తక్కువగా అంచనా వేయకు. గొప్పవన్నీ మొదట మెదడులోనే పుట్టాయి, ఆ తర్వాతే మన వాస్తవికతలోకి సృష్టించబడ్డాయి. నీ మనసును ఒక లక్ష్యంపై పెట్టి చూడు. నిన్ను దాని వద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికలను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. పేదరికం అనేది మన సోమరితనం యొక్క ఫలితమే తప్ప ఇంకేమీ కాదు. తమ దృక్పథాన్ని విస్తృతం చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది తమ జీవితం అంతా ఒకే పని చేస్తూ ఉంటారు. నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యం అనే పదం తెలియదు. గుర్తుపెట్టుకో, చట్టం గురించి ఎక్కువ తెలిసిన న్యాయవాది కాదు, కేసును పగడ్బందీగా సిద్ధం చేసిన న్యాయవాదే గెలుస్తాడు. భూమి లోపల కంటే మనుషుల మెదడు నుండే ఎక్కువ బంగారం తవ్వబడింది. అవకాశం తరచుగా దురదృష్టం లేదా తాత్కాలిక ఓటమిగా మారువేషంలో వస్తుంది. తనకు చెల్లించిన దానికంటే ఎక్కువ పనిచేసేవాడు త్వరలోనే వాడు చేసిన దానికంటే ఎక్కువ చెల్లించబడతాడు. మనస్సు దేనిని కోరి విశ్వసించినా అది ఖచ్చితంగా సాధించగలదు. నీ గురించి నిజం చెప్పేవాడి నుండి సలహా అడుగు. అది వినడానికి నీకు బాధ కలిగించినా సరే. ఖాళీ ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. నువ్వు గొప్ప పనులు చేయలేకపోతే చిన్న పనులనే గొప్పగా చేయి. ప్రావీణ్యం అభ్యాసంతో మాత్రమే వస్తుంది, కేవలం సూచనలను చదవటం ద్వారా కాదు. ఎక్కువ డబ్బు లేనివాడు సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను సులభంగా తీసుకుంటాడు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో, కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలో జీవిస్తావు. లక్ష్యం అంటే గడువుతో కూడిన ఒక కళ. 40 ఏళ్ళకి నీ వద్ద డబ్బు లేకపోతే బాధపడకు. సరిచేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయసుకి సంబంధం లేదు.